ఈ రోజు వచ్చేసి మన తెలుగు వాళ్ళు మళ్ళీ వచ్చారండి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఇషితాకు వచ్చినాక వాళ్ళకి ఎలా అనిపించిందో తెలుసుకుందామా మరి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి. అవునా, సూరత్ ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం అండి. అవునా, మా ఇషితాకు ఎట్లా ఫోన్ ద్వారా వచ్చారా లేకుంటే మీరు డైరెక్ట్ వచ్చేసారా? లేదండి, మేము యూట్యూబ్లో సెర్చ్ చేసి దాని షాప్ గురించి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ అవన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసి దాన్ని బట్టి ఇక్కడికి వచ్చాము. అవునా, వచ్చే ముందు ఎవరికైనా కాల్ చేశారా? కాల్ చేసామండి, నితిన్ భయ్య ఉన్నారు కదా, ఆయనకి కాల్ చేసి వచ్చాము. అడ్రస్ ఎలా రావాలి ఏంటి అవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రావడానికి అయితే మొత్తానికి ఏమి ఇబ్బంది అయితే లేదు. మరి ఇక్కడికి వచ్చినాక క్వాలిటీ గాను రేట్ గాను ఎలా అనిపించింది? క్వాలిటీ వైజ్, రేట్ వైజ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్ రేట్ కూడా అలానే ఉన్నాయండి. క్వాలిటీ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మాకైతే మంచి రేంజ్లోనూ దొరికాయి, మంచి క్వాలిటీ దొరికాయి, మంచి కలర్స్ కూడా దొరికాయి. అవునా, మరి న్యూ కలెక్షన్స్ ఉన్నాయండి ఏమన్నా? అంటే మీకు బయట చూడని ఇక్కడ మా దగ్గర చూసేటట్టు ఏమన్నా? అవును, ప్రెసెంట్ ఇప్పుడు చిన్న చిన్న బొటిక్స్లో రన్ అవుతున్న కలెక్షన్ కన్నా అంతకు మించి నెక్స్ట్ కలెక్షన్ అయితే బాగా దొరికినాయి. మొత్తానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఫుల్ హ్యాపీ అండి. చాలా, ఎలాంటి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు సూరత్కి రావాలనుకున్నా ఒకసారి కంపల్సరీ ఇషితాకు మాత్రం షూర్గా అండి. థ్యాంక్ యూ. మొత్తానికి మీకైతే తెలిసిందే, మా ఇషితాకు మన తెలుగు వాళ్ళు చాలా మంది వస్తారండి. మళ్ళీ ఈరోజు ఒక అతను వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మన అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను హైదరాబాద్ నుండి వచ్చానండి. అవునా, అంటే మీరు ఎట్లా వచ్చారు? ఏదైనా కాల్ ద్వారా వచ్చారా లేకుంటే మీ సొంతంగా మీరు వచ్చారా? మేము సొంతంగా వచ్చాము. మా యూట్యూబ్లో మనది వీడియో చూశాను, అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని వచ్చాము నేను. అచ్చా, మరి ఇక్కడికి వచ్చినాక మీరు యూట్యూబ్లో చూసినట్టే ఉందా ఇంకేమన్నా డిఫరెంట్? యూట్యూబ్లో చూసినట్టే ఉంది, ఇంకా చాలా బాగుంది. మేము ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చాము, కానీ మాకు దానికంటే చాలా హై ఎక్స్పెక్టేషన్తో మేము రిటర్న్ మాకు పర్ఫెక్ట్గా అంతా జరిగింది. అవును, మొత్తానికి మీకు కావాల్సినవి అన్నీ ఒకే దగ్గర దొరికినాయండి. అన్నీ ఒకే దగ్గర దొరికినాయి. ఇనిషియల్గా ఏంటంటే మనం మినిమం ప్రతి షాప్లో మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి 10,000 20,000 అంటారు కదా, అలాగే చూద్దాం ఫస్ట్ అనే వచ్చాము. వచ్చిన తర్వాత ఏమైందంటే అన్నీ ఒకే దగ్గర దొరికాయి. డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఫ్యాబ్రిక్ వర్క్స్ కానీ, చున్నీస్ కానీ, కాటన్ శారీస్, అన్ని రకాల శారీస్, అన్ని రకాల మెటీరియల్స్ మాకు ఒకే దగ్గర దొరికింది. సో మాకు వేరే షాప్కి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. మొత్తానికి సాక్రిఫైస్ అయ్యారు ఇక్కడ. 100% సాటిస్ఫై అయ్యారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీకు ఎలాంటి భాష ప్రాబ్లం లాంటి? భాష ప్రాబ్లం ఏం లేదు. మిక్స్డ్గా మీ హిందీ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. సో మాకు అన్ని విధాలుగా మాకు అర్థమయ్యేలాగా కోఆపరేట్ చేశారు. మొత్తానికి ఇక్కడికి వచ్చినాక మీకు ఏ ఇబ్బంది? మాకేం ఇబ్బంది లేదండి, 100% సాటిస్ఫైడ్. మరి ఇక్కడ రేట్లు కానీ క్వాలిటీ బాగుంది, రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఎందుకంటే మేము మిగతా కొన్ని కంపేర్ చేసాం కాబట్టి రేట్స్ కూడా మినిమం ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది, అంటే రేట్కి మనకి ఈక్వల్గా క్వాలిటీ కూడా మనకు బాగుంది. మొత్తానికి మా ఇషితాకు వచ్చి మీరు ఫుల్ హ్యాపీ? చాలా హ్యాపీ అండి. అందరికి కూడా నేను అదే చెప్తాను, వ్యూవర్స్ కూడా ఇషితాకు రావచ్చు, మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అంతా చాలా పొలైట్గా ఉన్నారు, పేషెన్స్తో ఉన్నారు. మీరు ఎంత టైం అడిగినా కూడా వాళ్ళంతా ఆ టైం మీకు కేటాయించి మీకు కావాల్సిన వస్తువులన్నీ చూపిస్తారు. సో హ్యాపీగా ఫ్రీగా హడావిడి లేకుండా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. మా ఇషిత గురించి మీరు చాలా చెప్పారు, దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మా ఇషితకు మళ్ళీ తెలుగు వాళ్ళు వచ్చారండి. అది కూడా ఒక ఆడావిడ, అంటే లేడీసు చాలా దూరం నుంచి వచ్చారట. ఆమె ఎక్కడి నుంచి వచ్చారో ఆమెను కనుక్కుందాం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఆమెకి ఎలాంటి అనిపించిందో అది కూడా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను తాడేపల్లి నుంచి వచ్చాను మేడం. ఒక్కరే వచ్చారా? ఒక్కరే వచ్చాను. సూరత్కి ఫస్ట్ టైం? ఫస్ట్ టైం అండి. మరి ఎలా అనిపించింది సూరత్కి వచ్చే? భయం లాంటిది అసలు ఏం లేదు మేడం. స్టేషన్లో దిగినాక మా వాళ్ళు వచ్చి ఎవరైనా రిసీవ్ చేసుకున్నారా లేకుంటే మీరు సొంతంగా వచ్చారా? లేదు, మీ వాళ్ళు వచ్చారండి. మొత్తానికి మీకు భయం ఏమనిపించలేదు సూరత్ రావడానికి? ఏమనిపించలేదు, అంతా బాగానే ఉంది. ఓకే, మీకు వచ్చే ముందు కొంచెం భయం లాంటిది అనిపించినారుగా, సూరత్కి వెళ్ళి అక్కడ భాష రాదు, మళ్ళీ మన వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉన్నారండి, బాగా మాట్లాడతారు, బాగా దగ్గరుండి అన్ని బాగా చూపిస్తారండి. ఓకే, మాకు బాగా చాలా ఆనందం అనిపించింది. అవునా, ఎంతవరకు పర్చేజ్ చేశారండి? నేను 1,70,000 చేశానండి. ఓకే, మొత్తానికి మీకు ఇక్కడికి వచ్చినాక మీకు కావాల్సిన అన్ని మీకు అందుబాటులో దొరికినట్టు, క్లాత్లో కానీ రేట్లో కానీ? బాగుందండి, అన్ని రేట్లు కూడా బాగున్నాయి. చాలా బాగుందండి. మొత్తం డిజైనర్ అన్ని రకాలు నేను ఏదైతే అనుకున్నానో అన్ని డిజైన్ పట్టుకెళ్తున్నాను. అవునా, మరి ఇక వచ్చేటప్పుడు లాంటి ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది లాంటిది అయితే ఏం లేదు? అసలు ఏం లేదు, అంత బాగా చూసుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకున్నారు. అవునా, ఓకే అండి. మాకు కావాల్సింది కూడా అదే. మీరు మొత్తానికి అయితే ఎలాంటి ఇబ్బంది పడలేదు? మా ఇషితాకు వచ్చినాక మీరు హ్యాపీగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, నెక్స్ట్ టైం మళ్ళీ మీకు చాలా లాభాలు వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం 1,70,000 తీసుకున్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకోవాలని పూర్తిగా కోరుకుంటామండి. అలాంటి రోజులు రావాలి. థ్యాంక్స్ మేడం. మళ్ళీ ఇషితా హౌస్కు తెలుగు వారు వచ్చారండి. మీరు రోజు చూసే ఉంటారు, మా దగ్గర చాలా అంటే 99% మా దగ్గర తెలుగు వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఒక ఆయన వచ్చాడండి, ఒక అన్నయ్య. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఆయన కనుక్కొని తెలుసుకుందాం.
నమస్తే అన్నయ్య. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అనంతపూర్ నుంచి. అనంతపూర్ నుంచి. అంటే ఎవరికైనా కాల్ చేసి వచ్చారా లేకుంటే మీ సొంతంగా మీరు వచ్చారా? యూట్యూబ్లో చూసాను మీ వీడియో, దాని ద్వారా వచ్చాను. అవునా? మరి వచ్చేనాక ఇక్కడికి సూరత్కి వచ్చినాక ఏమైనా ఇబ్బంది లాంటిది ఏమన్నా అనిపించింది? లేదు, ఇబ్బంది ఏమనిపించింది. నాకు యాక్చువల్గా అయితే రిజర్వేషన్ టికెట్ కూడా కన్ఫర్మ్ కాలేదు. తర్వాత ఇక్కడ వీళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి నాకు తాత్కాల టికెట్ తీశారు. తర్వాత నేను ఎక్కడున్నారు వాళ్ళే ఫోన్ చేశారు అనమాట. సో ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు. వాళ్ళే కార్లో మనం పికప్ చేసుకున్నారు. పికప్ చేసుకొని వారే మాకు హోటల్స్ ఇప్పించారు. అక్కడ నుంచి తీసి మరీ మార్నింగ్ నుంచి వాళ్ళే రిసీవ్ చేస్తున్నారు. మొత్తానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మా ఇషిత వాళ్ళు మొత్తానికి మీకు రెస్పాన్స్ అయ్యారు? ఎటువంటి ఇబ్బంది లేదు, బాగా చూస్తున్నారండి. మరి ఇక్కడికి వచ్చినాక మీరు పర్చేస్ చేసేటప్పుడు ఏదైనా లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుంటే ఎలాంటి ఇబ్బంది ఏమన్నా, లేకుంటే మా సేల్స్ మ్యాన్ మీకు ఏమైనా చూపించడంలో ఇలాంటి ఏమన్నా? లేదు మేడం, మన తెలుగు వాళ్ళే ఉన్నారు కదా, నేను అందరు తెలుగు వాళ్ళే అంటున్నాను. వాళ్ళు చెప్పారు ఏ ప్రాబ్లం అయితే లేదు. ప్లస్ ముఖ్యంగా భోజనాలు కూడా పెట్టించారు. ఉన్నాను సార్ ఉండాలని తినిపించారు పాపం. ఓకే అండి. మొత్తానికి అయితే మా ఇషితకు వచ్చాక మీకు సాక్రిఫైస్ అయ్యారు అన్నట్టు. రేట్ కానీ రేట్లలో దేంట్లోనైనా రేట్స్ అయితే కొద్దిగా రీజనబుల్. మొత్తానికి ఇక్కడికి వచ్చినాక మీకు ఏ ఇబ్బంది అనేది లేకుండా అయిపోయింది? ఇబ్బంది అయితే లేదు మేడం. పాపం అన్నీ వాళ్ళే చూసేసుకున్నారు. భోజనం వాటర్ మొత్తం వాళ్ళే రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళ టికెట్ బుక్ చేసి చాలా బాగుంది మొత్తానికి అయితే. మళ్ళీ మీకు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా, మళ్ళీ మీరు రావాలనుకున్నా కంపల్సరీ ఒకసారి మా ఇషితాకు మాత్రం మళ్ళీ ఒకసారి రండి. వచ్చి ఇప్పుడు మీ బిజినెస్ నేనైతే దేవుడిని కోరుకుంటా రెట్టింపు కావాలనేసి మా దగ్గర పర్చేస్ చేశారు కాబట్టి మీకు మంచి లాభాలు వచ్చి మంచి బిజినెస్ కావాలని కోరుకుంటున్నాను. అది జరిగితే మాత్రం నేను ఎప్పుడు ఇక్కడ వస్తున్నాను. 100% మా సపోర్ట్ మీకు 100% ఉంటుందండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదన్నా మీకు సలహాలు కావాలన్నా ఏది కావాలన్నా మీ దగ్గర మా నెంబర్లు ఉన్నాయి, వాటికి కాల్ చేయండి, మీకు సలహాలు కూడా ఇస్తారు. మీరు అంటున్నట్టే నేను అలాగే ఉండాలి, మరీ రావాలని. ఓకే, 100% అండి. మా దగ్గర ఫస్ట్ ఒకసారి కస్టమర్ వచ్చినట్టే రిపీట్ వస్తూనే ఉండరు. బట్ మీరు కూడా మా దాంట్లో ఇంకొకళ్ళు కావాలని మేము అనుకుంటున్నాం. దానివల్ల థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ మన తెలుగు వాళ్ళు వచ్చారండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళకి ఇక్కడికి వచ్చినాక ఎలా అనిపించిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము యానం. అవునా? అంటే ఎవరికైనా కాల్ చేసి వచ్చారా లేకుంటే? లేదు, యూట్యూబ్లో వీడియో చూసి. అచ్చా, వాళ్ళ మా స్టాఫ్ మెంబర్ కాల్ చేసి వచ్చారు. మరి ఇక్కడికి వచ్చి అంటే మీరు స్టేషన్కి వచ్చినాక ఏమైనా రిసీవ్ చేసుకోవడానికి వచ్చారా లేకుంటే? వచ్చారు. ఇషిత హౌస్ వల్లే స్టేషన్ దగ్గర మేము రూమ్ దగ్గర ఉంటే ఆ రూమ్ దగ్గరికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అంటే మీకు ఫస్ట్ టైం సూరత్ రావడానికి కొంచెం భయం అనిపించచ్చు. మరి ఇక్కడికి వచ్చినాక మా వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నాక షాప్ స్టార్టింగ్ అయితే భయపడ్డాము, అలా ఏం లేదు, బాగానే ఉంది. మరి మా ఫ్యాక్టరీకి వచ్చినాక ఎలా అనిపించింది మీకు? భయం ఎలా అయితే చెప్పారో ఇక్కడ కూడా అట్లానే అనిపించింది. ఓకే, అంటే చాలా మంది అంటారు యూట్యూబ్లో లాగా రియల్ గా లాగా ఉందంటారు. అలాంటి ఏమైనా మీకు? అలా ఏం లేదు, వేరియేషన్స్ ఏం లేదు, బాగుంది. బాగా రిసీవింగ్ అది బాగుంది. ఇక్కడికి వచ్చినాక మీకు రేట్ వైజ్గా అంటే మీకు భాష ప్రాబ్లం లేకుండా మా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ మీకు చూపించడంలో కానీ ఏమైనా రిస్క్ పడడం అలాంటిది ఏం లేదుగా? అలా ఏం లేదు, బాగుంది. అంతా అందరు నిమ్మలంగా చూపించారు మొత్తం. ఓకే అండి. ఇప్పుడు మరి ఎంతవరకు పర్చేజ్ చేశారండి? 4 lakhs వరకు అయింది. అవునా? సరే, మరి మీ 4 lakhs 8 lakhs కావాలని నేను మనసు పూర్తి కోరుకుంటున్నా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకా పెద్ద అమౌంట్ పట్టుకొని మా ఇషితాకు రండి. ఖచ్చితంగా. మళ్ళీ నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ రండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.